ప్రేమంటే ఇదేరా అని పాడుకుంటూ కొండవీడుకైతే స్టార్ట్ అయిపోయామంట. ఈ కొండవీడు లొకేషన్ ఎవరైనా చూసి ఉండుంటే, తెలిసి ఉండుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ప్రేమంటే ఇదేరా ఆ సాంగే ఎందుకంటే వచ్చేటప్పుడు బార్బర్ షాప్‌లో ఆ సాంగే ఇనిపించింది. అందుకే ఆపంట. సో పైనకైతే వచ్చేసినాం మనం. ఇంకా పైనుంచి వ్యూ అయితే అలా ఉంటదనమాట. విలేజెస్ అదంతా కూడా. సో పైనుంచి చూస్తున్నారు కదా పెద్ద రోడ్ ఉంటది. ఇంకా చెట్టు ఉండడం వల్ల సరిగ్గా రోడ్ కనిపిస్తలేదు. సో అదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అక్కడ మనం కొంచెం కిందకెళ్ళేసి స్కూటీ పార్క్ చేసి లోపలికొచ్చేసాము. అక్కడి నుంచి ఏముండదు, కొంచెం తిరిగి ట్రెక్కింగ్ లాగా ఉంటదనమాట కొంచెం లైట్ గా. ఏముండదా అంటే ఏముండదు, ఏమన్నా ఉంటదా అంటే ఉంటది. ఏంటిది అంటే అనమాట అది ఇక్కడైతే చిల్డ్రన్స్ కి ప్లే ఏరియా ఉంటది, ఇంకా ఫుడ్ కూడా ఉంటదనమాట. మార్నింగ్ వచ్చుంటే బాగుండేది. మేమైతే ఈవినింగ్ లేట్ గా వెళ్ళాం. 4 కి స్టార్ట్ అయ్యాం. 5 కి 5 అయింది అక్కడికి వెళ్ళేటప్పటికి. 6 కేమో అది క్లోజ్. ఇంకా 1 అవర్ టైమ్ లో మొత్తం చూడాలి. టైం లేదు. సో ఇక్కడైతే చాలా ఉంటది. ఇది ఏంటంటే రాజులు ఉన్న ప్లేస్ అన్నమాట. అప్పట్లో వాళ్ళంతట వాళ్ళే ఇల్లు అదంతా కూడా కట్టుకున్నారనమాట. సో రాజుగారు గాని రాణి గారు గాని వాళ్ళు ఉన్న హోమ్ అండ్ వాళ్ళ ఉన్న ప్లేస్ ఇంకా అన్ని ఇంకా అది ఇంకా ఆయుధాలు దాచుకునే ప్లేస్ కానీ ఇంకా అన్ని అలా అన్నమాట. సో రాణిగారి నదిలో బోటింగ్ కూడా ఉంటది, కానీ మేము అదంతా తిరిగే టైం లేదు. సో అక్కడ దాకా వెళ్ళంగానే ఒక కోత అయితే వచ్చింది. ఫస్ట్ భయపడ్డాం. తర్వాత మా ఫ్రెండే కదా అని చెప్పేసి చిన్నగా పైకి వెళ్ళిపోయాం అనమాట. సో నేను అక్కడైతే చూడండి ఇంకా సీఎం గారి లెవెల్లో హాయ్ చెప్తూ దిగుతున్నా అనమాట. సో వీడియో అయితే చాలా తీసాం, కానీ ఎక్కడ ఉన్నాయి దొరకలేదు. ఉన్న వీడియోస్ తోనే వీడియో చేశాను. అది ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బై.